హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూసారండి మన కిచెన్ వేస్టేజ్తో ఎంత పర్ఫెక్ట్గా అయితే కంపోస్ట్ అయితే రెడీ చేశాను. చూడండి, ఇది మన ఓన్గా ఆర్గానిక్గా చేసాం కదా, చాలా మొక్కలకైతే చాలా చాలా యూస్ఫుల్ అండి, చాలా బలాన్ని ఇస్తుంది. ఇది ఏ విధంగా నేనైతే రెడీ చేశానో మీకు చూపిస్తాను. దానికైతే ఈ ప్యాక్ అయితే కంపల్సరీగా కావాలండి. చూడండి, ఇదైతే నేను ఇప్పుడు ఫస్ట్ అయితే దీన్ని నేను అన్ప్యాకింగ్ అయితే చేస్తానండి. సో ఇది ఏంటంటే ఈ మిక్సింగ్ కంపోస్ట్ చేసుకోవడానికి ఇది కూడా కంపోస్ట్ ప్యాకేనండి. చూడండి, ఓపెన్ చేశాను. సో ఫైనల్గా నేనైతే మీకు చూపిస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి వేప్రా వాళ్ళదండి, వేప్రా గ్రీన్ మిక్స్ పౌడర్ అనమాట. ఇది సూపర్ అంటే సూపర్గా పనిచేస్తుందండి, చాలా బాగా పనిచేస్తుంది. ఇది గ్రీన్ మిక్స్ పౌడరు. నాకు దీని కాస్ట్ వచ్చేసి 300 రూపీస్ అయితే పడిందండి. దీని క్వాంటిటీ వచ్చేసి 1 kg అండి. మీకు ఎంత కావాలంటే అంత పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. దీన్ని నేను డైరెక్ట్గా వేప్రా వాళ్ళ నుండే సైట్ నుండే నేనైతే ఇది బయింగ్ చేశానమాట. ఎవరికైనా కావాలి అంటే నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇది ఏ విధంగా కంపోస్ట్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను నేను. సో దీనికైతే కంపల్సరీగా ఇలాంటి కంటైనర్ అయితే హోల్స్ పెట్టుకొని తీసుకోవాలండి. మంచిగా కంపోస్ట్ అయితే కలుపుకోవడానికి ఫ్రీగా ఉండే కంటైనర్ తీసుకుంటే బెస్ట్ అనమాట. సో ఈ విధంగా నేను ఇదైతే తీసుకొని కంటైనర్ హోల్స్ అయితే ఇలా పెట్టేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ 1 kg ప్యాక్ అయితే మొత్తం నేను దీంట్లో పోసేస్తున్నాను. ఇది కంపోస్ట్ కదా, ప్యాక్ టైట్గా చేసే వరకు ఏమో కొంచెం అయితే నాకు స్మెల్ అనేది వస్తుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే ఉందో వీళ్ళది కంపోస్టు. సో మనం దీన్ని ఉపయోగించి రెడీ చేసుకున్న తర్వాత మన కంపోస్ట్ ఎలా వచ్చిద్దో మనం కూడా ఒకసారి చూడాలండి. ఇది ఇప్పుడు నేను ఈ వేస్టేజ్ కిచెన్ వేస్టేజ్ మొత్తం డే 1 అనమాట. కిచెన్లో వచ్చిన వేస్టేజ్ అండ్ దేవుడికి తోరణాలు కట్టినవి, పూలు అన్నీ తీసుకొచ్చి డే 1 కంపోస్ట్గా అయితే వేసేస్తున్నానండి. ఇది 1 kgకి 2 kg మనం కిచెన్ వేస్టేజ్ అయితే వేయాలంట. సో దానికోసం దీన్ని మొత్తం ఈ పౌడర్ అంతా చెత్తకు పట్టేలాగా సో కొన్ని ప్లాస్టిక్ పేపర్స్ అయితే ఉన్నాయి, అవన్నీ రిమూవ్ చేసేస్తున్నాను. సో ఈ విధంగా ఇంకొక కవర్ అయితే ఉంది, అది కూడా తీసేస్తాను. ఈ విధంగా మొత్తం వేసుకోవాలన్నమాట. డే 2 అండి. డే 2 మొక్కల దగ్గర ఉన్న ఎండిపోయిన ఆకులు తీసుకొచ్చి పోసేసాను అనమాట. ఈ విధంగా పోసి దీన్ని ఉదయం సాయంత్రం అయితే కంపల్సరీగా కలపాలండి. సో ఈ విధంగా అయితే లిడ్ అయితే పెట్టేసుకోవాలి కంపల్సరీగా. చూడండి, చూశారు కదా, మన ఆ స్మెల్ అయితే ఇప్పుడేం రావట్లేదండి. ఫస్ట్ ప్యాక్ ఓపెన్ చేసినప్పుడైతే స్మెల్ వచ్చింది, కానీ ఇక ఆఫ్టర్ దట్ స్మెల్ అనేది అయితే లేదనమాట. ఇలా ఉదయము సాయంత్రం అయితే కంపల్సరీగా మొత్తం కలుపుకోవాలండి దీన్ని. చూసారా, అడుగు నుండి మొత్తం పైకి ఇలా మొత్తం కలిపేస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు థర్డ్ డే కిచెన్ వేస్టేజ్ అయితే నేను మొత్తం యాడ్ చేస్తున్నానండి. ఇది డే 3 అనమాట. సో చూసారు కదా, ఇలా మొత్తం తడిది ఏదైనా సరే ఏమున్నా సరే దీంట్లో తీసుకొచ్చి వేసేసుకోవచ్చు అనమాట. చూడండి, మొత్తం కింద నుండి అయితే పైకి ఇలా కంపల్సరీగా అయితే కలపాలండి. కొద్దిగా ఎయిర్ పోయేలాగా పైన లిడ్ని అయితే 1 సైడ్ ఇలా గ్యాప్ ఇచ్చి అయితే పెట్టండి కంపల్సరీగా. ఇది డే 4 అనమాట. డే 4ది చూడండి, ఎంత ఏమొచ్చినా వేసేస్తున్నాను నేను. ఫ్రూట్స్ కానీ ఏవి ఉంటే అవి వేసేస్తున్నానండి. చూడండి, సో ఇది మొత్తం ఈ విధంగా కలుపుతున్నాను. నేను చాలా బిగినర్నండి, రీసెంట్గా గార్డెనింగ్ అయితే స్టార్ట్ చేశాను. సో చాలా ఆర్గానిక్గా అయితే పండించడానికే ట్రై చేస్తున్నానండి. అందుకే ఆర్గానిక్ లిక్విడ్స్ కూడా చాలా అయితే నేను తయారు చేసి నేను మన ఛానల్లో అయితే పోస్ట్ చేశాను. ఈ విధంగా మళ్ళీ లిడ్ పెట్టుకోవాలన్నమాట. ఇది ఈవినింగ్ వచ్చానండి. మళ్ళీ ఈవినింగ్ వచ్చి మొత్తం మీద అయితే ఇట్లా కలిపేస్తున్నాను నేను. ఎంత అయినా సరే ఇంకేమైతే స్మెల్ అయితే రావట్లేదు. ఇక దీన్ని ఈ విధంగా కంపోస్ట్ అయిందా కలుపుకోవాలి.
ఇది డే 5దండి. డే 5 పూజ అయిపోయిన తర్వాత నేను పూజ దగ్గర కోకోనట్టు, ఈ తోరణాలు కట్టినవి ఇవన్నీ తీసుకొచ్చేసి వేసేసాననమాట. సో, దీన్ని కూడా ఈ విధంగా అయితే మొత్తం మిక్స్ చేస్తున్నాను. మ్యాక్సిమం స్టార్టింగ్ స్టేజ్‌లో గార్డెనింగ్ చేసేవాళ్ళైతే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారండి. అదైతే నాకు చాలా రియల్ అనుభవం అవుతుంది ఇప్పుడు. ఎంత కష్టపడాలంటే వాటిని పెంచడానికి చాలా కష్టమైతే ఉంది. కానీ ఒక్క కాయ పండినా సరే ఇలా ఆర్గానిక్‌గా చేసుకొని పెంచుకోవడం అనేది చాలా హ్యాపీనెస్ అయితే ఇస్తది. దానికోసమే నేను ఇలాగైతే అన్నీ ఆర్గానిక్‌గానే అయితే చేసుకుంటున్నానండి. చూడండి. ఈ విధంగా అయితే మిక్స్ చేసేసుకున్నాను నేను. ఇంక నేను 5 డేస్‌కే ఇచ్చేసానండి. 5 డేస్‌కి నాకు 2 కేజెస్ క్వాంటిటీ ఎక్కువ అనిపిస్తుంది. సో, ఇంక అందుకని నేను కంపోస్ట్ ఇవ్వడం ఆపేసాననమాట. కిచెన్ వేస్టేజ్ వేయడం ఆపేసాను. ఆఫ్టర్ దట్ ఇలా డైలీ ఒక 10 డేస్ మార్నింగ్, ఈవినింగ్ కలిపానండి. ఆఫ్టర్ దట్ 10థ్ డే చూడండి ఎలాగొచ్చేసిందో కంపోస్ట్ అయితే. కాపోతే పల్లి తొక్కులు ఉన్నాయి కదా! అవి కొంచెం స్లోగా డీకంపోజ్ అవుతున్నాయి. డీకంపోజ్ మీన్స్ కరుగుతున్నాయి అన్నమాట చాలా. రిమైనింగ్ ఆకులు అన్నీ చూడండి ఎలా అయిపోయి ఎంత బాగా అయితే రెడీ అయ్యిందో. వాళ్ళు మనకి స్టార్టింగ్ ఎలా అయితే పంపారో అలా అయితే మనదొచ్చేసిందండి. కానీ స్మెల్ అయితే లేదండి. నేను చెప్పిన విధంగా మీరు లిడ్లు అయితే పెట్టండి, హోల్స్ పెట్టి. అసలు చాలా చాలా బాగా వచ్చింది కంపోస్ట్ అయితే. నేను చాలా హ్యాపీ ఉన్నా. కిచెన్ వేస్టేజ్‌తో ఇంత బ్యాడ్ స్మెల్ లేకుండా అయితే కంపోస్ట్ అయితే నేను చేయగలిగాను. దీనివల్ల యూజ్ ఏంటంటే దీన్ని ఉపయోగించి మళ్ళీ మనం దీన్ని నెక్స్ట్ 1 ఇయర్ దాకా ఇదైతే స్టోర్ పెట్టుకోవచ్చండి. నెక్స్ట్ దీన్ని ఉపయోగించి మళ్ళీ కిచెన్ వేస్టేజ్ ఏసి మళ్ళీ ఇట్లా స్టెప్ ఇలా మొత్తం ఆర్గానిక్‌గా కంపోస్ట్‌ని అయితే తయారు చేసుకోవచ్చు. నేను చెయ్యి పెట్టడం ఎందుకా అని చెప్పి స్పూన్‌తో వేస్తున్నానండి. చూడు మొక్కలకి మంచిగా ఉన్న మొక్కలకైతే ఒక స్పూన్ అయితే సరిపోతుందండి. బాగా ఫ్రూటింగ్ మీద, ఫ్లవరింగ్ మీద ఉన్న వాటికైతే 2 స్పూన్స్ ఇచ్చుకుంటే ఇంకా బలం, కాయ సైజు కూడా బాగా పెరుగుతుందనమాట. సో, దానికోసమని చెప్పి నేను మీకు ఈ క్వాంటిటీ అయితే స్పూన్ పెట్టి చూపిస్తున్నానండి. ఇది చిన్న మొక్కల దగ్గర నుండి పెద్ద మొక్కల దాకా ప్రతి ఒక్క మొక్కకి కంపోస్టే కదండీ! ఏం కాదు ఇచ్చుకోవచ్చనమాట. ఆహ్, చాలామంది బిగినర్స్ ఉంటారు గదా! ఇంట్రెస్ట్ ఉండి టెర్రస్ గార్డెన్ చేయాలి అనుకునే వాళ్ళకైతే నా ఛానల్‌లో చాలా బెస్ట్ లిక్విడ్స్ అండ్ బెస్ట్ కంపోస్ట్‌లు అయితే రెడీ చేస్తున్నానండి. ఎవరైనా నా ఛానల్ ఒక్కసారి విజిట్ చేసి చూడండి. చాలా యూజ్‌ఫుల్ అండ్ ఉపయోగపడేవే ఉన్నాయన్నమాట. స్ట్రాబెర్రీ చూడండి ఎంత ఫ్లవరింగ్ మీద అయితే ఉందో. నేను ఇవన్నీ ఆర్గానిక్‌గానే ఇస్తాను కాబట్టేనండి ఇంత మంచిగా చెట్టు కూడా చూడండి ఎంత హెల్తీగా ఉందో. సో, ఇదంతా ఇంత ఫ్లవరింగ్ మీద ఉంది కాబట్టి ఫ్రూట్స్ కూడా నిలబడటానికి నేను దీనికైతే 2 స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నానండి. కొంచెం బలంగా ఉండి పూత రాలకుండా పిందెలొస్తాయి అని. అదేవిధంగా చూడండండి మొత్తం మొక్కలన్నిటికీ ఇలా నేను ప్రతి ఒక్క మొక్కకి ఒక్కొక్క స్పూన్ అయితే ఇచ్చుకుంటా వచ్చేసానండి. ఇక్కడైతే కొంచెం మ్యాంగోస్ అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయండి ఈ మ్యాంగోస్ నావి. సో, ఈ మ్యాంగో ట్రీకి గూడా నేను ఆల్రెడీ ముందుగానే ఒక గుప్పెడు ఏసేసాను. మీకు చూపియటం కోసం నేను ఇంకో స్పూన్ అయితే యాడ్ చేస్తున్నానండి. చూడండి ఇదైతే ఇప్పుడే పిందెలైతే బాగా ఎదుగుతున్నాయండి. ఈ పిందెలు ఎదుగుతున్న స్టేజ్‌లో గానీ ఇలాంటి కంపోస్ట్‌లు, లిక్విడ్‌లు గానీ ఇచ్చామంటే కాయ సైజులు గూడా చాలా చాలా అయితే బాగొస్తాయన్నమాట. చూడండి నేను మీకు కింద మొదల దగ్గర కనపడుతుంది గదా! నేను ఇచ్చేసింది. సో, చెట్టయితే చూడండండి ఎంత చిన్నగా ఉందో. ఈ కాయలన్నీ నిలబడి మనకి రావడానికి ఇదైతే చాలా హెల్ప్ చేస్తది ఇలాంటి కంపోస్ట్‌లు. జామ చెట్టు అండి. జామ చెట్టు చూడండి ఎన్ని పిందెలున్నాయో. ఈ పిందెల స్టేజ్‌లో గానీ ఇలాంటియి ఇస్తే ఈ పిందెలు రాలకుండా, పూత రాలకుండా మంచి చెట్టుకు బలాన్నిచ్చి కంపోస్ట్ అయితే వీటినైతే మంచిగా ఎదగటానికైతే హెల్ప్ చేస్తదండి. చూడండి జామ చెట్టు కూడా జామకాయలు మంచి సైజులో ఉన్నాయి. ఇంకా సైజు బాగా రావడానికి
ఇవి హెల్ప్ అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతాయండి. సో ఈ విధంగా అయితే నేను మన గార్డెన్లో ఇది మొత్తాన్ని అయితే ఈ విధంగా అన్ని మొక్కలకైతే ఇచ్చేసానండి. చూడండి, ఇక్కడ ఒక సపోటా చెట్టు ఉంది, దీనికి మర్చిపోయాను ఇవ్వడం, దీనికి కూడా ఇచ్చేస్తున్నాను. చూడండి, పాల సపోటా, ఇది కూడా కాయల మీద ఉంది, దీనికి కూడా ఒక స్పూన్ అయితే ఇస్తున్నాను. రీసెంట్గానే నేను ఇది ఆనియన్ పీల్ లిక్విడ్ అయితే ఇచ్చానండి. సో అందువల్లే నేను కొంచెం క్వాంటిటీ అయితే తక్కువ ఇస్తున్నాను. మీరు మరి డల్గా ఉన్న మొక్కలకైతే 2 స్పూన్స్ అయితే యాడ్ చేయండి. నేను 1 వీక్ అవుతుంది ఆనియన్ పీల్ లిక్విడ్ ఇచ్చి. సో అందువల్ల నేను లిమిట్గా అయితే ఇచ్చుకుంటూ వస్తున్నానండి. ఇదైతే చాలా 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 యూస్ఫుల్ అని అయితే నాకు అర్థమవుతుందండి. దీన్ని ఉపయోగించేసుకొని మనం ఎంతవరకు అయినా సరే దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. నేను ఆ ఎక్స్టెండ్ చేసుకోవడం కోసం ఒక హాఫ్ అయితే తీసి స్టోర్ పెట్టుకుందామని ఈ డబ్బా అయితే తీసుకున్నానండి. చూడండి, ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ అయితే ఫిల్ చేసి ఒక హాఫ్ కిలో కంపోస్ట్ అయితే వేసేసుకుంటాను. దీన్నైతే నేను స్టోర్ పెట్టేసుకొని మీకు దీన్ని మళ్ళీ నేను ఎలా చేస్తాను అనేది పార్ట్ 2లో అయితే చూపిస్తానండి. ఒకసారి దాన్ని కూడా మీరు విజిట్ చేయండి. మళ్ళీ ఇప్పుడు ఈ తీసి దాచే దాని నుండి మళ్ళీ నేను కంపోస్ట్ని ఎలా చేస్తాను అనేది మీకు మళ్ళీ ఒక వీడియో అయితే నేను పెడతాను. సో ఈ విధంగా అయితే ఒక హాఫ్ కిలో అయితే తీసుకున్నానండి. రియల్గా మన చేతులతో మనం ఇలా ఆర్గానిక్గా పండించుకొని ఒక ఫ్రూట్ పండించిన, కొంచెం కొన్ని వెజిటేబుల్స్ పండించిన ఆ హ్యాపీనెస్సే చాలా హ్యాపీనెస్ అండి. చాలా హ్యాపీగా ఉండిద్ది మన చేతులతో మనం ఆర్గానిక్గా పండించుకున్నాము అనేది. చూసారా, ఇలా హాఫ్ అయితే తీసుకున్నానండి. అయ్యో ఇది జారిపోయి పడిపోతుంది. సో దాన్ని కూడా ముందు విరజాజుల చెట్టు ఉంది, దానికి వేసేసాను. ఇది మంచిగా స్కిడ్ అయిపోతుంది చేతుల్లో నుంచి ఈ డబ్బా అయితే. సో ఈ విధంగా తీసుకొని దీనికైతే నేనైతే లిడ్ అయితే పెట్టేస్తున్నానండి, ఎయిర్ టైట్ లిడ్. ఎందుకంటే ఇది బాగా డ్రై అయిపోయింది, స్మెల్ అయితే ఏం రావట్లేదు అన్నమాట. సో దానికోసం ఈ విధంగా తీసుకొని ఇంక నేను దీన్ని అయితే స్టోర్ పెట్టేస్తాను. ఇంకా ఫైనల్గా ఈ మిగిలిన రిమైనింగ్ మొక్కలకు వేసేస్తానండి. ఇది నేను చేతులు పెట్టడం ఎందుకని చెప్పి ఇలా కవర్లతో వాటితో పెడుతున్నాను. ఇక్కడ పసుపు ఉంది, ఈ పసుపు అయితే కింద పసుపు కొమ్ములు కొంచెం మంచి బలంగా రావాలని చెప్పి కొంచెం వేస్తున్నాను. అదేవిధంగా అల్లం కూడా ఉంది, అల్లానికి కూడా వేశాను. ఇది వచ్చేసి సన్ఫ్లవర్ అండి. సన్ఫ్లవర్ కూడా మంచి పువ్వులు అయితే పెద్దగా రావాలి అని చెప్పి నేను దానికి కూడా ఇచ్చేస్తున్నాను అనమాట. సో చూసారు కదండి, ఈ విధంగా అయితే నేను కంపోస్ట్ అయితే ఆర్గానిక్గా తయారు చేసుకొని మొక్కలన్నిటికీ ఎలా ఇచ్చానో. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.